హలో హలో ప్రేక్షకులారా, బాగున్నారా? నేను మీ 5 స్టార్ పరమేశాన్ని. ఈరోజు నేను మీ ముందుకు ఏం తీసుకురాబోతున్నానంటే, మన వైఎస్ఆర్సీపీ వాళ్ళు మార్కెట్లోకి తీసుకొస్తున్న కొత్త కృష్ణులు. ఈ గొడవ ఇన్ని రోజుల నుంచి నడుస్తున్నా పాపం ఆ ఉర్సా కంపెనీ స్టేక్ హోల్డర్స్ని రోడ్డు మీదకి లాగేశారు. కానీ సిబిఎన్ గారి సైడ్ నుంచి ఏమన్నా బయటకు వచ్చిందా? ఈ టీవీ పై శివగాడు ఎక్కడ చచ్చిపోయాడు? ఎరా బ్రోకర్ శివ, మీరు ఎందుకు చేయట్లేదురా దీని మీద వీడియోలు? ఉర్సా క్లస్టర్స్ భాగవతం ఏంటి బయట పెట్టాలి కదా. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడెప్పుడు కూడా సోషల్ మీడియాని బాగా వాడుకోవటంలోనూ, సోషల్ మీడియా ద్వారా అబద్ధాలు వ్యాప్తి చెందించడంలోనూ సిద్ధహస్తులు అనమాట. ఒకప్పుడైతే ప్రొఫెసర్ నాగేశ్వరరావు, తెలకపల్లి రవి ఇలా చాలామందిని వాడుకున్నారు. సో ఇప్పుడు వాళ్ళు పాత పడిపోయారు కాబట్టి కొత్త వాళ్ళని తీసుకొచ్చారు. ఒకడు పాడ్కాస్ట్ అని వస్తాడు, ఇంకొకడు ఏదో క్వశ్చన్ అనుకుంటా వస్తాడు. ఆడేంటో ఆడ ఆవేశం ఏంటో మనకు ఒక్కటి అర్థం కాదు. వీడు ఒక విషయాన్ని రెండు వైపులా చూడాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేని వీళ్ళంతా కూడా జనాల మధ్యలో ఒక అబద్ధాలని రుద్దాలని చెప్పి మాత్రం ప్రయత్నిస్తున్నారు. వీళ్ళందరూ రోజు మాట్లాడేది ఏంటంటే, వైజాగ్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇచ్చిన భూముల గురించి. ఒరే సన్నాసులారా, ఇలా భూములు ఇస్తేనే కదరా హైదరాబాద్లో హైటెక్ సిటీ వచ్చింది. నిన్న కాక కూడా మొన్న చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, హైదరాబాద్లో హైటెక్ హబ్గా చేద్దాం అనుకున్నప్పుడు నా దగ్గర ఏమీ లేవు, డబ్బులు కూడా లేవు. నేను వాళ్ళకి ఒకటి ఇచ్చింది భూమి. నేను ఫ్రీగా భూమి ఇచ్చాను. వాళ్ళు వచ్చి పరిశ్రమలు పెట్టి ఈరోజు హైదరాబాద్ని సైబరాబాద్గా మార్చారని. సో అలాగే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ఉన్న పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి చేసిన అకృత్యాలకి, జగన్మోహన్ రెడ్డి చేసిన దారుణాలకి ఆంధ్రప్రదేశ్ రావడానికి ఎవరు కూడా ధైర్యం చేయట్లా. మరి అలాంటప్పుడు వాళ్ళకి ఎవరో ఒకళ్ళు కావాలి కదా, ఏదో ఒక పద్ధతి కావాలి కదా. హైదరాబాదు, బెంగళూరు, చెన్నై అన్నీ అంత బాగా డెవలప్ అయిపోయినప్పుడు, అక్కడ అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నప్పుడు ఏ కంపెనీ అయినా ఎందుకు ఆంధ్రాకి రావాలి? అది ఏ కంపెనీ అయినా ప్రశ్నించుకుంటుందిగా. హైదరాబాద్లో, బెంగళూరులో, చెన్నైలో టాలెంట్ ఉంది, రిసోర్సెస్ ఉన్నాయి, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. అవన్నీ వదులుకొని నేను వైజాగ్ ఎందుకు రావాలి? నువ్వు వైజాగ్ ఎందుకు రావాలంటే అక్కడున్న ప్రభుత్వాలు మీరు ఏదో ఒక వెసులు పట్టిస్తే తప్ప వైజాగ్ రావు. ఒరే సన్నసులారా, మీకు తెలుసో తెలియదో, అలాగే చాలా రాష్ట్రాలు మనకి అస్సాం కావచ్చు, హర్యానా కావచ్చు, ఇవన్నీ కూడా ఫ్రీ ల్యాండ్స్ ఇచ్చి అవి ఇచ్చి కంపెనీలు అట్రాక్ట్ చేసినాయి. మీరందరూ గొప్పగా చెప్పుకుంటారు కదా, నరేంద్ర మోడీ కూడా గుజరాత్లో ఇలాగే పరిశ్రమలకి రాయితీలు ఇచ్చి, ల్యాండ్స్ ఇచ్చి అందరినీ కూడా అట్రాక్ట్ చేశాడు. సో అదే చంద్రబాబు నాయుడు గారు కూడా చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ కూడా అదే. వాళ్ళు ఎప్పుడు చెప్పేది అదే, నీకేం కావాలో నేను ఇస్తాను, నువ్వు వచ్చి నా రాష్ట్రంలో కంపెనీ పెట్టు, నువ్వు వచ్చి నా రాష్ట్రంలో నా ప్రజలకు ఉపాధి కల్పించు, దానికి నేనేం చేయాలో చెప్పు, నేను చేస్తానంటాడు. అంతేగాని మీలాగా ఫిట్ ప్రోకో చేయర్రా. మీరు శాండూరు భూములు ఏం చేశారు? ఈ రోజుకి కూడా మీ గవర్నమెంట్ వచ్చినాక, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చినాక శాండూరు భూముల్ని పునరుద్ధరించుకున్నారు. మరి ఈ పాడ్కాస్టర్లు, ఈ క్వశ్చన్లు చేసేవాళ్ళు, సన్నాసులు దాని గురించి మాట్లాడరే? అది మాట్లాడండిరా. అలాగే ఈరోజు టీసీఎస్ అన్నది ఎంత పెద్ద కంపెనీనో మనం చెప్పక్కర్లా, టీసీఎస్కి ఉన్న రెప్యుటేషన్ ఏంటో మనం చెప్పక్కర్లా. అలాంటి కంపెనీ వైజాగ్ వస్తుందంటే నిజంగా దాన్ని ఒక కెటలిస్ట్ అంటారా సన్నాసులారా. ఒక్కసారి ఆ కంపెనీ వస్తే ఆ కంపెనీని అందిపుచ్చుకొని దాని వెండర్స్ కానీ, దాని సర్వీస్ ప్రొవైడర్స్ కానీ బోల్డ్ అని కంపెనీలు వైజాగ్ వస్తాయి. అది అలా చూస్తారు. అలాగే ఉర్సా అని రెచ్చిపోతూ ఉన్నారు. ఉర్సాకి ఎంత అబద్ధాలు ప్రచారం చేస్తున్నారంటే, ఉర్సా ఎక్కడా కూడా గవర్నమెంట్ వాళ్ళకి ల్యాండ్ ఫ్రీగా ఇవ్వాల. టీసీఎస్కి అయితే 99 పైసలకు ల్యాండ్ ఇచ్చింది. కానీ నిన్న జాఫర్ అని ఒక యూట్యూబర్ కూడా వీడియోలు చేస్తూ ఉన్నాడు, రూపాయికి ఏమొస్తుంది అని. బుర్రలో గుజ్జుంటే రూపాయికి ఏమొస్తుందో తెలుస్తుంది. రూపాయికి ఏమొస్తుందో బుర్రలో గుజ్జుంటే తెలుస్తుంది. గవర్నమెంట్ రూపాయితో ఏం చేయగలన్నది బుర్రలో గుజ్జుంటే తెలుస్తుంది. ఒకప్పుడు ఎన్టీఆర్ గారు జీతం ₹1 తీసుకున్నారు. మరి ₹1 తీసుకొని ఆయన ఇంట్లో పడుకోలేదే, ప్రజలకు సేవ చేశారు. అలా గవర్నమెంట్లు ఏదైనా ఒకసారి ₹1, అని చెప్తే దాని వెనకాల వాళ్ళకు పెద్ద విజన్ ఉంటుంది, ఒక పెద్ద స్ట్రాటజీ ఉంటుంది. వాళ్ళు దీన్ని ఒక కెటలిస్ట్లా వాడదాం అనుకున్నారు. అందులో డెఫినెట్గా సక్సెస్ అవుతారన్నది వాళ్ళ హిస్టరీ తీసుకుంటే మనకు తెలుస్తూ ఉంటుంది. అలాగే ఉర్సా కంపెనీకి వస్తే ఇది ఒక కొత్త కంపెనీ. మనందరం కూడా ఇన్వెస్టర్స్ రావాలి అంటున్నాం. ఒరే పాడ్కాస్టర్, నువ్వు ఇన్వెస్టర్స్ని రోడ్డు మీదకి తీసుకొచ్చేసారు, ఆంధ్ర పరువు తీసేసేస్తారని నువ్వు ఏడుస్తున్నావు కదా. ఆ ఇన్వెస్టర్స్ని రోడ్డు మీదకి తీసుకొచ్చింది ఎవరు? కూటమి ప్రభుత్వం కాదు, మీరు. వైఎస్ఆర్సీపీకి భజన కొట్టుకునే మీరు ఆ వైఎస్ఆర్సీపీని భుజాన్ని వేసుకోవడానికి, వైఎస్ఆర్సీపీకి మైలేజ్ తీసుకురావడానికి ఆ ఇన్వెస్టర్లని బయటికి తీసుకొచ్చారు. ఈరోజు మీరు చేస్తుంది ఇది కొత్త కాదు. 2014-19 మధ్య కూడా మీరు ఎట్లాంటి సన్నాస పనులే చేశారు. సో ఇప్పుడు కూడా అయ్యే సన్నాస పనులు చేస్తున్నారు. మేము చెప్పేది ఒకటే,
ఆంధ్ర మీద విషం చాలటం మానండి. అలాగే కూటమి ప్రభుత్వం మీద రాజకీయంగా ఏదైనా ఎదుర్కోండి. అంతేగాని ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నప్పుడు ఆ ఇన్వెస్టర్లను బెదిరించేలాగా పిచ్చి పిచ్చి వేషాలు మాత్రం వేయద్దు. ఇలా వేస్తే మీకు గట్టిగా ఉంటుంది రే, మామూలుగా ఉండదు. థ్యాంక్ యూ.